హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. ప్రజెంట్ మనకు వచ్చే అరాకొర శాలరీస్తో సిటీస్లో బ్రతకడం చాలా కష్టం. అది కాక ఇదే టైంలో ప్రజెంట్ మనం వాడే నిత్యావసర సరుకులు కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, వీటి మీద ట్యాక్స్ విపరీతంగా పెరిగిపోతుంది. మీలో ఎవరికైనా తెలుసా మనం వాడే ఒక్కొక్క ఐటెం మీద ఎంత ట్యాక్స్ మనం పే చేస్తున్నామో? అలాగే మనం యూస్ చేసుకునే సర్వీస్ కావచ్చు, వాడే ప్రొడక్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ ఉంటుంది. అది ఎంత పర్సెంట్లో ఉంటుందో మీ ఎవరికైనా అంచనా ఉందా? ప్రజెంట్ జిఎస్టీ వచ్చేసరికి కొన్ని స్లాబ్స్ వైజ్గా ఉంటుంది. అవి వచ్చేసరికి 0.25%, 3%, 5%, 12%, 18% అండ్ లాస్ట్గా 28%. ఈ విధంగా మనం పొందే సర్వీసెస్లో కావచ్చు, మనం యూస్ చేసే ప్రొడక్ట్స్లో కావచ్చు, ఈ స్లాబ్స్ వైజ్గా జిఎస్టీ ఉంటుంది. అలాగే ఈ జిఎస్టీలో లేనివి కూడా ఉన్నాయి. మీ అందరికి ఐడియానే ఉంటుంది, పెట్రోల్, డీజిల్ లాంటివి. ముందుగా ఈ 0.25%లో మనం రెగ్యులర్గా వాడేవి ఏమీ ఉండవు. కాకపోతే దీంట్లో మనం చూసే స్టోన్స్ మాత్రమే ఉంటాయి. అలాగే నెక్స్ట్ 3%. ఈ 3%లో మనందరికీ తెలిసిన గోల్డ్ ఉంటుంది. గోల్డ్ మీద 3% జిఎస్టీ చాలా తక్కువ అని మీరు అనుకుంటున్నారేమో. ఆ గోల్డ్ బిస్కెట్ మాత్రం మీదే. అలాగే ఆ బిస్కెట్ మీద 12% సేస్ కూడా విధిస్తారు. అలాగే గోల్డ్ ఆర్నమెంట్స్ కొన్నప్పుడు 3% జిఎస్టీ ప్లస్ 12% సెస్ ప్లస్ 5% మేకింగ్ ఛార్జెస్ మీద జిఎస్టీ వేస్తారు. కాబట్టి మనం ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొన్నప్పుడు మనకి అరౌండ్గా 15 to 20% ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్ 5% స్లాబ్లో వచ్చేసరికి మనం రెగ్యులర్గా తీసుకునే స్వీట్స్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, అలాగే హెల్త్కి సంబంధించిన మెడిసిన్స్, షుగర్స్, క్యాష్యూస్, పోస్ట్కి సంబంధించిన స్టాంప్స్ కావచ్చు, బయోగ్యాస్, ఇవన్నీ 5% స్లాబ్లోకి వస్తాయి. అలాగే 12% ఫ్రోజన్ మీట్ కావచ్చు, కెచప్స్ కావచ్చు, డైరీ ఐటమ్స్, అలాగే ఫ్రూట్ జ్యూసెస్, డయాగ్నోస్టిక్ ఐటమ్స్, తర్వాత ఫ్లైట్ టికెట్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్, అది కూడా నాన్ ఏసీ మరియు నాన్ ఆల్కహాల్ అనే రెస్టారెంట్స్లో మాత్రమే 12% ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ అన్నిటిలో ఏదైనా మీరు జిఎస్టీ బిల్ ద్వారా పర్చేస్ చేస్తే మీకు దాంట్లో 12% జిఎస్టీ పడుతుంది. నెక్స్ట్ 18% జిఎస్టీ వచ్చేసరికి అల్యూమినియం, రెగ్యులర్గా వాడే పేస్ట్, అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్, ఫుడ్ అండ్ డ్రింక్స్, అలాగే మూవీ టికెట్స్, స్టేషనరీ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్, హోటల్ బుకింగ్స్, హెయిర్ ఆయిల్స్, షాంపూ, ఇలా ప్రతి ఐటెం మీద 18% జిఎస్టీ ఉంటుంది. మనం తినే 5 స్టార్ హోటల్లో ఫుడ్ మీద కూడా 18% జిఎస్టీ వేస్తారు. చివరిగా 28% స్లాబ్. నాకు తెలిసి ఈ స్లాబ్లో ఉన్న వాటిని ఎక్కువ మంది యూజ్ చేస్తారు. ఐపీఎల్ కావచ్చు, బెట్టింగ్స్ కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, గోకార్టింగ్ కావచ్చు, పెయింట్స్, కూల్ డ్రింక్స్, థమ్స్అప్, పెప్సీ లాంటివి, అలాగే వాషింగ్ మిషన్, సిమెంట్, ఏసీ, ఇలా వీటన్నిటి మన లైఫ్లో ఒక పార్ట్గా ఉన్నాయి. అలాంటి వీటి మీదే 28% జిఎస్టీ ఉంది. అలాగే కొన్నిటి మీద సెస్ కూడా ఉంది. అలాగే ఈ స్లాబ్లో ఉన్న ఆల్కహాల్ మీద జిఎస్టీతో పాటు ఎక్స్ట్రా ట్యాక్సెస్ కూడా విధిస్తారు. చివరిగా సిగరెట్స్, వీటి మీద 28+ జిఎస్టీ ఉంటుంది. గవర్నమెంట్ మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ మీద ఇంత ట్యాక్స్ వసూలు చేస్తున్నా తిరిగి మనకిచ్చేది శూన్యం. ప్రజెంట్ ఈ స్లాబ్స్ ఇండియాలో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఈ స్లాబ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ పర్సంటేజ్ 40 నుంచి 60 వరకు పెరుగుతుంది. అలాగే కొన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అది 50 నుంచి 80% అయినా పెంచుతారు. ఇండియాలో ఆ ప్రోడక్ట్ అవైలబిలిటీని బట్టి ఆ ప్రోడక్ట్కు సంబంధించి స్లాబ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే లోకల్లో ఉండే ప్రొడక్ట్స్కి మాత్రం ఫిక్స్డ్గా ఉంటుంది. ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే బడ్జెట్ మీటింగ్స్లో మాత్రమే చేంజ్ చేస్తారు. వీటిలో ముఖ్యంగా 28% జిఎస్టీ స్లాబ్లో కేవలం లగ్జరియస్ మరియు సిన్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. కాకపోతే వీటిలో సిమెంట్ మరియు పెయింట్, అలాగే బెవరేజెస్ అనేవి లగ్జరీ ఐటమ్స్ కాదు, అలాగే చెత్త ఐటమ్స్ కాదు. వీటి మీద 28% జిఎస్టీ అంటే అది ఒక సామాన్యుడి మీద చాలా భారం. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ అవసరం ఉంటుంది, అలాగే పెయింట్ అవసరం ఉంటుంది. కాబట్టి మనం వాటిని లగ్జరీస్ ఐటమ్స్ అని చెప్పలేము. అలాగే బెవరేజ్ అనేవి ఒక సామాన్య వ్యక్తి కూడా తాగుతాడు, కాబట్టి దాన్ని మనం లగ్జరీ ఐటమ్ అని చెప్పలేము. ఎందుకంటే ఒక లగ్జరీ ఐటమ్ అంటే దానికి ఒక సపరేట్ కాస్ట్ ఉంటుంది. అలాగే అది కొన్ని ఏరియాస్లో మాత్రమే దొరుకుతుంది. బట్ దీన్ని ఏ విధంగా వీళ్ళు లగ్జరీ ఐటమ్ ఆర్ చెత్త ఐటమ్స్ కింద కన్వర్ట్ చేశారో మనకు ఐడియా లేదు.
ఈ ట్యాక్సెస్ అనేవి మన లైఫ్ మీద ఎలా ప్రభావం చూపుతాయంటే, మనం చపాతీ తినడానికి ఒక రెస్టారెంట్‌కి వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళ చపాతీకి సంబంధించి పిండి కొనడానికి 5% జీఎస్టీ పే చేస్తారు. అలాగే చపాతీ మేక్ చేసి మనకు సేల్ చేసిన తర్వాత మనం పే చేసేటప్పుడు ఆ చపాతీకి సంబంధించి 12% జీఎస్టీ పే చేస్తాం. అలాగే ఆ పిండికి సంబంధించి రేటు పెరిగినప్పుడు చపాతీకి సంబంధించి రేటు కూడా పెంచుతారు. ఎప్పుడైనా ఒక వస్తువు యొక్క జీఎస్టీ లేదా దాని రేటు పెరిగినప్పుడు అది చివరికి వచ్చే కస్టమర్ దగ్గర కూడా దాని రేట్ మరియు జీఎస్టీ పెరుగుతుంది. ఈ విధంగా జీఎస్టీ స్లాబ్స్ మారినప్పుడల్లా ఒక సామాన్య వ్యక్తి మీద ఇలా బడ్జెట్ బర్డన్ పడుతూనే ఉంటుంది. వేరే దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో జీఎస్టీ చాలా అధికంగా ఉంటుంది. అలాగే కొన్ని దేశాల్లో జీఎస్టీ కూడా లేదు. ఎగ్జాంపుల్కి యూఎస్ఏలో జీఎస్టీ ఉండదు, కేవలం వ్యాట్ మాత్రమే ఉంటుంది. కానీ మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ మీద జీఎస్టీ ప్లస్ సెస్ విధిస్తారు. ఎగ్జాంపుల్కి మనం పెట్రోల్ తీసుకుంటే దాని ఓవరాల్ కాస్ట్ 58 రూపీస్ మాత్రమే ఉంటుంది. బట్ మనం ప్రజెంట్ 109 రూపీస్ పే చేస్తున్నాం. దానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్యాక్స్ వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. ఈ విధంగా దాని రేట్కి డబల్ రేట్ మనం పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ దీనికి మన జీఎస్టీ స్లాబ్స్లో హైయెస్ట్ స్లాబ్ అయినా 28% స్లాబ్ వేసినా కానీ ఇది 80 రూపీస్ కంటే ఎక్కువ కాస్ట్ అవ్వదు. కానీ దీనిని జీఎస్టీలోకి తీసుకురారు, ఎందుకంటే ఇది గవర్నమెంట్కి ఆదాయ వనరు కాబట్టి. దేశం మొత్తం ఇవే ట్యాక్సెస్ పే చేస్తూ ఉంటారు. బట్ దేశం మొత్తం సేమ్ డెవలప్ ఉందా అంటే లేదు. ప్రజెంట్ మనం చూసుకుంటే మన దేశానికి కొత్తగా వచ్చిన బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు, రీసెంట్గా ఇంప్లిమెంట్ చేస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కావచ్చు, అలాగే ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ గుజరాత్ నుంచి ముంబైకి, గుజరాత్ నుంచి ఢిల్లీకి మాత్రమే ఉన్నాయి తప్పించి సౌత్ ఇండియా కావచ్చు, ఈస్ట్ ఇండియా కావచ్చు, ఎటు సైడు లేవు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి అయితే గవర్నమెంట్ ఫామ్ అయిందో అక్కడ మాత్రమే డెవలప్ ఉంటుంది, మిగిలిన ప్రాంతాల్లో శూన్యం. ఇదే విధంగా జీఎస్టీ కూడా మిగిలిన రాష్ట్రాల్లో 10% పెట్టి ఈ గుజరాత్, ముంబై, మహారాష్ట్ర ఇలా ఈ ప్రాంతాల్లో మాత్రం 30% పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే అక్కడ బాగా డెవలప్ అవుతున్నప్పుడు అక్కడే జీఎస్టీస్ ఎక్కువ కలెక్ట్ అవుతాయి. మిగిలిన ప్రాంతాలు కలెక్ట్ చేయడం దేనికి? అక్కడ అంత జరుగుతున్నా మన లోకల్ గవర్నమెంట్స్ మాత్రం సైలెంట్గా ఉంటాయి, ఎవరికి ఏం పట్టనట్టు. ఎందుకంటే వీరు కూడా ఒక పక్క నుంచి సెస్ అని, వ్యాట్ అని పిండుకుంటూనే ఉన్నారు. వాళ్ళని నిలదీసినప్పుడు వాళ్ళు వీళ్ళని నిలదీస్తారు. అందువలన వీరు సైలెంట్గా ఉంటున్నారు. ఎవరు ఎటుపోయినా ట్యాక్స్ పే చేసేది మనం కాబట్టి మనమే గవర్నమెంట్ని అడగాల్సి ఉంటుంది, అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా. మీకు తెలుసా, చాలా దేశాల్లో మనం పర్చేస్ చేస్తున్న ఇన్సూరెన్స్ కావచ్చు, అలాగే మనకు హెల్త్కి సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు, వీటి మీద జీఎస్టీ కానీ ఎటువంటి ట్యాక్స్ గవర్నమెంట్ తీసుకోదు. కానీ ఇండియాలో మాత్రం 12% జీఎస్టీని గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఇటు పక్క నుంచి ఎంత జీఎస్టీలు తీసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు. ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ అంత వరస్ట్గా ఉన్నా జీఎస్టీస్ మాత్రం ఇంతలా తీసుకుంటారు. అలాగే గడిచిన 20 సంవత్సరాల్లో ప్రజెంట్ మాత్రమే అధికంగా ట్యాక్స్ని వసూలు చేస్తున్నారు. నేను ఏ పార్టీకి వ్యతిరేకిని కాదు, అలాగే ఏ పార్టీ మీద కూడా నాకు మోజు లేదు, కేవలం ఉన్నవి మాత్రమే నేను చెప్తున్నాను. మీకు తెలుసా, పక్కనున్న పాకిస్తాన్ కంటే ఇండియాలోనే జీఎస్టీ అధికంగా వసూలు చేస్తారు. కాకపోతే వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా అలాగే ఉంటాయి అనుకోండి. బట్ సింగపూర్లో మాత్రం కేవలం యావరేజ్గా 10% జీఎస్టీని మాత్రమే కలెక్ట్ చేస్తారు. వాళ్ళు వారి ప్రజలకి ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు ఫ్రీ మెడికల్ ఇన్సూరెన్స్, అలాగే ఫ్రీ హెల్త్ చెకప్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ మన దగ్గర ఎటువంటివి లేవు. మీకు తెలుసా, మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఎక్స్చేంజ్ డ్యూటీ మరియు అలాగే ట్యాక్స్ పే చేస్తాము. అలాగే మనం వాటిని సేల్ చేసినప్పుడు కూడా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎక్స్చేంజ్ డ్యూటీ మరియు స్టాంప్ డ్యూటీని పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి వ్యక్తి దగ్గర నుంచి గవర్నమెంట్ వసూలు చేస్తుంది. మనం కొనే ప్రతి వస్తువు మీద మనం జీఎస్టీ పే చేస్తాం. కానీ ఆ వస్తువు తయారు చేసిన వ్యక్తి మాత్రం జీఎస్టీ పే చేస్తున్నాడో లేదో గవర్నమెంట్కే తెలియాలి. ఎందుకంటే ఒక వస్తువు యొక్క ఎంఆర్పి ఇంక్లూడింగ్ జీఎస్టీ ఉంటుంది. అంటే ఒక సాధారణ వ్యక్తి జీఎస్టీతో కలిపి ఆ ప్రోడక్ట్కి మనీ పే చేస్తాడు. ఆ మనీ తీసుకున్న ఆ కంపెనీ వ్యక్తి మాత్రం గవర్నమెంట్కి మనీ పే చేస్తున్నాడో లేదో గవర్నమెంట్ దగ్గర కనీసం లెక్కలు కూడా ఉండవు. ఎందుకంటే ఇదంతా ఆఫ్లైన్ సేల్ కాబట్టి ఎటువంటి లెక్కలు కూడా గవర్నమెంట్ దగ్గర ఉండవు. ఈ విధంగా గవర్నమెంట్ లేని వాళ్ళ దగ్గర మాత్రమే ఈ విధంగా ట్యాక్స్ వసూలు చేస్తుంది. ట్యాక్స్ అనే పేరు చెప్పి మన దగ్గర దోచి కంపెనీస్కి ఇస్తుంది. అసలు ట్యాక్సే లేకపోతే 10 రూపీస్కి దొరికే ఐటెం 7 రూపీస్కి దొరుకుతుంది కదా.
మనం 10 రూపీస్ బట్టి పర్చేస్ చేస్తున్నాం. బట్ మిగిలిన 3 రూపీస్ మాత్రం గవర్నమెంట్‌కి వెళ్తుందో వెళ్ళటం లేదో కూడా మనకు తెలీదు. దట్స్ ఇట్ గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.